ఆదోన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సుధారాణి గారు, ఆదోన్ పట్టణానికి చెందినటువంటి సుధారాణి గారు ఒక ఫిర్యాదు ఇచ్చారు. అందులో విషయాలు ఏంటంటే ప్రీతి సింగ్, నారాయణ సింగ్, పద్మాబాయ్ అనే ముగ్గురు వ్యక్తులు ప్రజల వద్ద నుంచి చీటీల రూపంలో డబ్బులు వసూలు చేసి సుమారు చీటీల రూపంలోనే ఒక 20 లక్షలు, తర్వాత వాళ్ళు కూడా చీటీలు వేరే వాళ్ళ దగ్గర వేసేసి అది సుమారు 5 లక్షలు, తర్వాత వీళ్ళే కాకుండా వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా సుమారు 25 లక్షల దాకా ఈ విధంగా ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేసి వాళ్ళకి ఎటువంటి చీటీ వేయడానికి గవర్నమెంట్ నుంచి చీటీ నడపడానికి పర్మిషన్ లేకున్నప్పటికీ కూడా అనాథరైజ్డ్గా చిట్లు నడపడము, ప్రజలకి బుక్కుల్లోనూ స్లిప్పుల ద్వారా ఇవ్వడము, ఇట్లా మోసగించినారని మాకు ఫిర్యాదు అందింది. మేము ఎఫ్ఐఆర్ కట్టినాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. నేను దీంతో పాటుగా ప్రజలకి విన్నవించేది ఏంటంటే, మనకి చీటీలు నడపాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. ఒక రిజిస్టర్డ్ చిట్ ఉండాలి, దానికి సంబంధించి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ చూసే పర్మిషన్ ఇస్తుంది. రేపు పొద్దున లేదా డిఫాల్ట్ అయితే ఎట్లా అనేటువంటి జాగ్రత్తలు తీసుకుని ఇస్తారు. ఇట్లాంటి ప్రైవేటు వ్యక్తుల దగ్గర చీటీలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చూసుకోవాలా. అసలు చీటీలో ఎంతమంది మిగతా సభ్యులు ఉన్నారు అనేది విషయాలు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కొంతమంది తెలియదు. ఇట్లా అమాయకంగా చీటీలు వేయడం అనేది తప్పు. ఎందుకంటే రేపు పొద్దున కష్టపడి ఏదో పర్పస్ కోసము సేవ్ చేసుకున్న డబ్బులు ఇట్లా మోసగిస్తే ఇబ్బంది అవుతుంది. ఇదైతే కేసు కట్టినాము, విచారణ చేస్తున్నాము, తదుపరి విషయాలు విచారణ తెలుస్తాయి. ఇవరకు కూడా చాలా రోజుల నుంచి ఇట్లా ఉండింది. నేను ఆ పీరియడ్లో నేను వచ్చింది, కేసు కట్టినాము. ముద్దాయిలను పిలిపించేసి మిగతా వివరాలన్నీ కూడా తదుపరి తెలుసు. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నా పేరు రామలింగం. నా పేరు ఆదోన్ 3 టౌన్ ఇన్స్పెక్టర్. పెట్టుకున్నాం ఆ పిల్లోని పెళ్ళికని అమౌంట్ పెట్టుకుంటే అది కూడా లేదు, మేము ఇచ్చేలేము చూడు అని చెప్పి ఆమె బెదిరిస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటాం, మేము ఇచ్చుకోండి అని చెప్పి. మరి మేము ఏదో పిల్లోని పెళ్లి కోసం అమౌంట్ పెట్టుకున్నాం 5 లక్షలు. మా పరిస్థితి, మేము బాడీ ఇంట్లో ఉన్నాము, మా భర్త లేడు. ఏదో అమౌంట్ పెట్టుకుంటే మాకు వస్తుందని చెప్పి మేము చీటీలు వేసుకుంటే ఉంటాయి కదా అని అమౌంట్ పెట్టుకున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏమి, మా అమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు ఆమె పింఛన్ వస్తుండే, ఆమె పింఛన్ మీద మేము బతుకున్నాం. మా అమ్మది మొన్న చనిపోయింది. మా పరిస్థితి ఎట్లా? మాకు ఏదన్నా సాయం చేయాలి, మా పోలీస్ తరఫున కానీ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరమ్మా? ధనలక్ష్మి. వేసుకున్నాము. ఈ బాబు వీడు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు. 10th 584 మార్క్స్, ఇంటర్లో ఫస్ట్ ఇయర్ 460 మార్క్స్. బాగా చదువుతాడు. వీడికి 10th అయిన తర్వాత ఏపీఆర్జేసీలో సీట్ వచ్చింది, IIITలో సీట్ వచ్చింది. కానీ వీళ్ళ సార్ వాళ్ళు, బాబు టాలెంట్ బాగుంది, తొక్కద్దండి, అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు, కష్టపడి వీళ్ళని చదివించండి, ఐఐటిగా సీట్ కొట్టే సత్తా ఉంది, చదివించండి అనేసారంటే వీడి కోసం రూపాయి దాచిపెట్టుకున్న డబ్బులు చీటీ కట్టుకుంటే ఈరోజు ఇంత అన్యాయం చేస్తున్నారు. డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వటం లేదు. ఇంటికి వచ్చి చెప్పిపోయింది, అక్క నేను అమౌంట్ కడతాను అనేసని చెప్పిపోయినాక 2 రోజులకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా మీ మీద కంప్లైంట్ ఇచ్చినారు రండి అనేసని. మేమేం తప్పు చేసినాం? నీ అవసరమైన డబ్బులు తీసుకున్నావు, మా అవసరమైన ఇది చీటీలు వేసుకున్నాము. బాబు కాలేజ్ ఫీజు, సెకండ్ ఇయర్ ఫీజు అప్పుడు ఎంతగా రిక్వెస్ట్ చేసినామో. 2023 ఆగస్టులోనే చీటీ అయిపోయింది. 2023 నుంచి ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ అవుతుంది, ₹1 అమౌంట్ ఇవ్వలేదు. అడుగుతా ఉన్నాము. సెకండ్ ఇయర్ ఫీజు అప్పుడు ఎంత అడిగినాము, అసలు ఫిబ్రవరిలోనే అడిగినాము, ఇస్తామని చెప్పి అమౌంట్ ఇవ్వలేదు. నాకు గోల్డ్ అమ్మేసి మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫీజు కట్టినాను. ఇప్పుడు తర్వాత పరిస్థితి ఎట్లా? ఇంటర్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఎట్లా? 10 లక్షలు నీ దగ్గరే ఉంటే నాకు ఎవరు సమాధానం చెప్తారు? వీడిని ఎలా చదివించాలి? దానికి ఆన్సర్ ఎవరు ఇస్తారు? మీ భర్త లేదు, మీ పేరు చెప్పండి. నా పేరు జానకి. బాగా నమ్మించింది సార్, బాగా ఆస్తి ఉంది, కారు ఉంది, ఇండ్లు ఉన్నాయి అని ఫుల్గా నమ్మించింది సార్. నమ్మించి అంత ఐస్ చేసి బాగా ఇప్పించుకొని మేము కానీ ఏదో రూపాయి కూడబెట్టుకొని పిల్లల కోసం, చదువుల కోసం అని పెట్టుకున్నాం సార్. వాళ్ళ పేరు చెప్పండి సార్. వాళ్ళ పేర్లు ప్రీతి సింగ్, నారాయణ సింగ్, తర్వాత పద్మాబాయి, తర్వాత వాళ్ళ కూతురు సార్. మొత్తం వచ్చిన వాళ్ళందరితో చీటీలు డబ్బులు ఇప్పించుకుంటారు సార్. మళ్ళీ ఇప్పుడు చూస్తే
ఎక్కడ అందరికి కట్టాల్సి వస్తుందో అని చెప్పి మాకు దీంట్లో ఇన్వాల్వే లేదని చెప్తున్నారు సార్. మేము ఒకసారి అడిగకపోతే దౌర్జన్యం చేసి వస్తున్నారు సార్. ప్రతిదీ ఇట్లే మొత్తం 40 లక్షల వరకు నుంచి 50 లక్షల వరకు చేస్తున్నారు. మేము అదే పైసా కూడబెట్టుకొని ఇట్లా చేస్తున్నారు సార్. ఎట్లైనా కానీ మీరు న్యాయం చేయండి సార్. మేము అసలు ఎప్పుడు దేంట్లోనే ఇన్వాల్వ్ అయిన వాళ్ళం కాదు. ఈరోజు మేము ఆమెకు డబ్బులు ఇచ్చి మేము రోడ్డును పడినట్లుండదు, కానీ ఇట్లా ఇంతమందినైనా మోసం చేస్తారు సార్. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేసి ఇట్లా మోసం చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను సార్. మీ పేరమ్మా? నా పేరు సుధారాణి సార్. వాళ్ళకి ఇస్తామని చెప్పినారు డబ్బులు, కానీ మళ్ళీ దౌర్జన్యానికి దిగుతున్నారు సార్. కొట్టేకొస్తున్నారు, ఇండ్లకు దూరుతున్నారు, ఇండ్లలో పోయి కొట్లాడొస్తున్నారు. వాళ్ళు అల్లుడు వాళ్ళు తాగిపోయి కొట్లాడతారంట సార్. వేరే మా దాంట్లో ఉండే వాళ్ళకి కానీ చాలామంది చెప్పినారు. ఇంకా చాలామంది బయటికి రాలేకున్నారు సార్. స్త్రీలు ఎందుకు ఇంత చేసుకున్నాం మనము బయటికి అని భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఇంకా ఏం చేస్తాం, మా కర్మ సార్. మేము డబ్బులు ఇచ్చుకొని ఈరోజు ఏదో పిల్లల చదువుల కోసం అని రూపాయి కూడబెట్టుకొని అప్పులు చేసుకొని ఏదైనా ఇంత దాచి పెట్టుకుందామని చేస్తే ఇట్లా మోసం చేస్తుంటే ఇట్లా. కాబట్టి దేవుడు వాళ్ళని ఇది చేయాలా సార్. మీరందరూ మీడియా కానీ పోలీసులు కానీ మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.